మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనము ధ్యానాంశముగా అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. మనము లోకములో ఏ రీతిగా జీవించాలి, ఈ లోకంలో మనం అనేక క్రియలు చేస్తూ పరలోకంలో జీవించటం అనుకుంటున్నాం, కానీ మన జీవిత విధానమే పరలోకంలో ఎట్లా జీవిస్తామో ఆ రీతిగా ఉండాలని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. అంటే మనము క్రీస్తు వలె జీవించటం ఏ రీతిగా ఉంటుంది, క్రీస్తు వలె కట్టబడటం ఏ రీతిగా ఉందనేది కొన్ని వచనాలు మనం చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇది అపోస్తులుడైన పౌలు రోమా నగరంలో ఖైదీగా ఉన్నప్పుడు రాసిన పత్రిక. ఖైదీగా ఉన్నానని రాస్తున్నాడు, కానీ పౌలు ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క ఖైదీగా ఉన్న నేను మీకు రాస్తున్నాడు. ఆయన మనుషులు ఖైదీలుగా పెట్టారు. దేవుని పరిచయం తొలగించాలని అనేక ప్రయత్నాల్లో చివరికి ఆయన్ని ఖైదీగా పెట్టారు. అయితే ఆయన యొక్క నీతిమత్వాన్ని కానీ తెలిసిన వీరు ఆయన కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. అప్పుడు ఆ ఖైదీగా ఉన్న సమయంలో రాసిన పత్రికలు 5 ఉంటే వాటిలో ప్రముఖమైనది ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయుల పత్రికలో కూడా 4వ అధ్యాయం చూస్తే ఏ రీతిగా మనం ఉండాలి అనేది చాలా స్పష్టంగా చెప్పబడింది. మొదటిగా మనం వాక్యం చూస్తే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే. అంటే ఆత్మ కలిగించే యొక్క ఐక్య బంధాన్ని కాపాడుకుంటూ శ్రద్ధ వహించాలని చెప్తుందన్నమాట. క్రీస్తు సంఘమునకు శిరస్సు వంటి వాడు. మరి శిరస్సు తర్వాత మరి అవయములని ఎవరు? మనం. మరి ఎవరైతే సంఘమునో వీళ్ళందరూ అవయములు. కాబట్టి ఈ అవయములు అన్నీ ఏకముగా ఐక్యముగా పనిచేస్తేనే జీవించడం కానీ జరుగుతుంది కదా. మన శరీరంలో ఉన్న అవయములు ఏటుకైవి పనిచేస్తూ పోతే మనిషి జీవితం జయించగలడా? ఒక్కొక్క అవయము ఒకటికొకటి సహకరించుకొనొచ్చు. మరి ఏ పని ఏది చేయాలో చేస్తూ ఏటికి ఆధిక్యత అనేది లేకుండా వివిధ అవయములన్నీ కూడా ఏక శరీరంగా నడిపిస్తూ చేసే కార్యాలు ఒక్కొక్క అవయం ఒక్కొక్క రీతిగా ఉంటుంది. అయితే ఇవన్నీ ఐక్యత కలిగి ఉన్నప్పుడు మరి ఆ యొక్క శిరస్సుగా ఉన్న క్రీస్తు శరీరముగా ఉంటుంది. కాబట్టి క్రీస్తు యొక్క శరీరము అంటే శిరస్సుగా ఉన్న ఆయన శరీరము ఐక్యత కలిగి ఉండాలి. మరి ఐక్యత కలిగి లేనప్పుడు శిరస్సుగా ఉన్న ప్రాముఖ్యత ఏముంది? శిరస్సు ఏం చెప్తుంది? ఒక్కొక్క అవయము ఏ రీతిగా శిరస్సు నుంచే కదా ఏ పని చేయాలో చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సహకరించుకొనొచ్చు మరి ఆ పని చేస్తుంటేనే మనిషి యొక్క జీవన విధానం ఏ రీతిగా నడుస్తుందో, మరి క్రీస్తు సంఘానికి శిరస్సు అయినప్పుడు అవయములైన మనం ఐక్యత కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. అవయములైన మనము ఐక్యత కలిగి ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. సమాధానం ఎప్పుడు వస్తుంది? సమాధానం ఎప్పుడు వస్తుందంటే 2వ వచనం చెప్పబడింది, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతోనూ సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువునందు ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ముందుగా మనం వినయం అని చూద్దాం. వినయం అంటే ఏంటనుకుంటారు? బానిసలో సేవకులో ఎంతో మరి యజమానులకి వినయముగా ఒదిగి ఉండటము, వారు చెప్పింది చేయటము ఉండటాన్ని వినయం అంటారు. కానీ ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది వినయం కలిగి ఉండటం అంటే మనము అన్ని విషయాలు అధికులంగా ఉండి మనం తగ్గించుకుని ఉండటం కానీ కాదు. వినయం అంటే దేని గురించి చెప్పాలి? నేను అసమర్థుడను, అనర్హుడను విషయాన్ని మనం కానీ సరిగ్గా గ్రహించగలిగితే, అంటే ఈ లోకంలో ఏదైనా చేయగలిగిన వాడిని ఏమంటాడు? సమర్థుడు అంటారు. మనం అసమర్థులము, ఇక్కడ అనర్హులు అనుకోవాలని చెప్తుంది వాక్యం. అంటే నీవు ఈ లోకంలో చాలా సమర్థుడివి, లేకపోతే చాలా విషయాలకు అర్హుడు కాదు. ఎందుకని? నిన్ను ఈ లోకంలో సృజించిన వాడు, నిన్ను ఈ లోకం నుంచి నడిపించేవాడు, ఆయన దగ్గర నువ్వు మరి అర్హుడవు సమర్థుడవు అని ఎలా చెప్పగలుగుతావు? నీకు అర్హత ఇచ్చింది ఆయనే, నీకు సమర్థతనిచ్చేది ఆయనే. కాబట్టి ఇవన్నీ నీకున్నవి కాదు, నీకు ఆయన కృపచేత దయచేసినవి. కాబట్టి ఇవి రెండు కూడా నీకు
మరి అనర్హుడను అసమర్థుడను అనుకుని ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడు వినయము కలిగి ఉంటాం. అంటే మనము వినయము ఎందుకల్లా కలిగి ఉంటాము? ఇది మాకు అర్హత లేనిది కూడా దేవుడు మాకు ఇస్తున్నాడు కాబట్టి, లేదా అటువంటి దాన్ని అందుకోగలుగుతున్నాం కాబట్టి అనే యొక్క దృక్పథం మనకున్నప్పుడు వినయము కలిగి ఉంటాం. అటువంటి వినయం అనేది ఏం చేస్తుంది? మనలోని అతిశయాన్ని, గర్వాన్ని తొలగించి సమాధానం కలిగిన విషయానికి, ప్రేమ కలిగిన వారముగా ఉండటానికి, తగ్గించుకుని ఉండే వారముగా ఉండటానికి మొదటి కారణం అవుతుంది. రెండవదిగా చూస్తే దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే మనము చాలా విషయాలు సహిస్తూ వస్తుంటాం. మనల్ని మోసం చేసేవారు అనేక రీతిలో మనల్ని బాధించు, హింసించు, మోసం చేస్తున్నప్పుడు భరిస్తూ ఉంటాం. అయితే అవకాశం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే అవకాశం ఎదురు చూస్తాం. అవమానానికి ప్రతీకారం ఏ రీతిగా చేసుకోవాలని ప్రయత్నాలు ఉంటాం. రకరకాల క్రియలు కనబరుస్తూ ఉంటాం. మరి ఇతరులు చేసిన దాన్ని బట్టి నువ్వు ప్రతీకారం తీర్చుకున్నావంటే వాళ్ళపైన ఆధిక్యం చేయగలిగిన వాడేవని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరి అసలు ఎందుకు ఈ విషయాలు మనం ధ్యానించవలసి వస్తుందంటే, నీవు ఈ లోకంలో సృష్టించబడినప్పుడు నీకు ఎటువంటి అర్హత ఉన్నది కాదు. దేవుని యొక్క ఉచిత కృప బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. మరి ఆయన యొక్క ఉచితమైన కృప బట్టి నువ్వన్నీ చేయగలుగుతున్నావు. అంటే సమస్తము ఆయన పైన ఆధారపడి ఉండవలసిన వాడవి. నీవు ఈ రీతిగా జీవిస్తున్నావంటే వీటన్నిటినీ కూడా రూపొందించిన వాడు, నడిపించేవాడు దేవుడని ఎప్పుడు విశ్వాసం ఉందో అప్పుడు వినమే కలిగి ఉంటాం. అంటే మనము ఈ లోకంలో తెలివితేటలు, జ్ఞానము, సంపద, మరి బలము, ఆధిక్యత ఇవన్నీ ఉన్నవి కాబట్టి నాకు అనుకున్నంత కాలము దేవునిలో మనము ఉన్నట్లు కాదు. మరి అనేక మంది మనుషులు మనం చూస్తున్నాం, అర్హత ఉన్నవాళ్ళు లేని వాళ్ళను. మరి వాళ్ళలాగానే మనం వచ్చాం. కాకపోతే మనిషికి ఉన్న ఏదో జ్ఞానాన్ని బట్టి మేము చాలా అర్హులం అనుకునే అతిశయాన్ని పోయినప్పుడు దేవుని మీద కూడా నువ్వు అధికుడుగా యోచిస్తే దేవుని యొక్క కృపను పొందేవాడివిగా, దేవుని ఎందు నిలిచేవాడివిగా ఉండవు. దేవుని ఎందు నిలిచి ఉండాలంటే అంటే మనం పరలోకంలోకి జీవించాలి. కాబట్టి ఈ లోకంలో చాలా పనులు చేస్తున్నాం. అంటే మనము నిత్యరాజ్యానికి వెళ్ళి అక్కడ ఉండాలనుకుని, నిత్యరాజ్యం మనకు కావాలనుకున్నాం కాబట్టి దేవుని ఎందు నిలిచి మనం చేస్తున్న క్రియలు. నిత్యరాజ్యానికి వెళ్ళి అక్కడ ఏ రీతిగా జీవించాలనుకుంటున్నావు? మరి అటువంటి జీవన విధానం ఇక్కడ చేయమని వాక్యం చెప్తుంది. అంతేకాని ఆ రీతిగా వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నీలో ఉన్న మరి ఆ తలంపు ఏంటి? నీకు అది కావాలని పనులు చేస్తున్నావు, కానీ నువ్వు ఆ రీతిగా జీవించటం అనేది చాలా అవసరం. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోకి వచ్చి మానవ రూపంలోనే ఉండి మరి బాలుడిగా నుంచి మరి ఆయన అన్ని క్రియలు చూసినప్పుడు, మనము ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు మరి ఎన్ని విషయాలకు కూడా ఈ లోకంలో తగ్గించుకున్నాడు. కానీ తాను అధికుడునని కానీ, తాను ప్రభువునని కానీ, తాను మరి ఈ స్వస్థపరిచేవాడని కానీ, ప్రవచనం చెప్పేవాడని ఎక్కడ ఆధిక్యత చూపించాలా. మరి అనేక మంది ఆయన తోలనాడిన దీర్ఘశాంతము కలిగి ఆయన సహించాడు, కానీ ఎవరిని ఆయన పైన ఉద్రేకం, ఆవేశం చూపించాలా. ఈ మానవుడిగా జీవించినంత కాలము ఆయన జీవిత విధానం చూసినప్పుడు మనం ఆ రీతిగా తగ్గించుకుని జీవించటం అనేది మనకు నేర్పబడుతుంది. ఆ రీతిగా తగ్గించుకుని జీవించడమే మరి దేవుని నిలవటము, పరలోకంలో మనం జీవించే విధానం. అంటే ఈ సృష్టి యావత్తుకి ఆధిపత్యం వహించిన ఆయన, సమస్త సృష్టి కారకుడైన నిన్ను సృజించిన వాడు పైన నువ్వు అధికుడుగా యోచిస్తూ చేస్తున్న క్రియలను గ్రహించక మనుషులు తామేదో జ్ఞానవంతులమని, లేకపోతే అధికమైన బలము గలవారమనో, సంపద గలవారం అనుకుని అనేక విషయాలు యోచిస్తున్నప్పుడు దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తున్నవారు. కాబట్టి వినయ మనస్కులు కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉండగలుగుతారు. వినయ మనస్కులు ఉన్నప్పుడు మాత్రమే సమాధానం కలిగి జీవిస్తాం. అలాగే దీర్ఘశాంతము కలిగి ఉండాలి. మనపైన పగ, ప్రతీకారము వాటిని తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతీకారం మనం చేసినప్పుడు మనము కూడా వారి వలె దుర్మార్గపు క్రియలు చేసిన వారమై మరి పాపములను ఉంటాం. కాబట్టి నీ యొక్క పగకు, ప్రతీకారానికి శాంతం వహించమన్నాడు, దీర్ఘశాంతం వహించమన్నాడు. ఆ దీర్ఘశాంతం ఎంతవరకు అంటే ఆ ప్రతీకారం అనే క్రియ నువ్వు చేయకపోతే నువ్వు పాపానికి తప్పించుకున్నవాడు అవుతావు. నువ్వు చేస్తే నీవు కూడా వారి వలె పాపం చేసిన వారివై నీ యొక్క నీతిమత్వాన్ని కోల్పోయిన వాడు అవుతావు. కాబట్టి అటువంటి క్రియలు మనము చేయకుండా దీర్ఘశాంతము వహించినప్పుడు మనము సమాధానం కలిగిన జీవితానికి వెళతాం. మూడవదిగా మనం చూస్తే సాత్వికము కలిగి ఉండాలి. సాత్వికం అంటే మరి అరిస్టాటిల్ చెప్పినట్టు అత్యధికమైన ఆగ్రహం అని కాదు, కోపం లేని స్థితి అని కాదు. అంటే నీకు కోపం వస్తుందంటే దాన్ని విపరీతంగా ఆ యొక్క కోపాన్ని ప్రదర్శించే క్రమము నిన్ను అధికుడుగా యోచించి చేసే క్రియ. అంటే
నువ్వు ఆ కోపంలో ఎంతో చాలా అందరికన్నా మించినవాడు, లేకపోతే ఎవరినైనా ఏమైనా చేయగలనే యొక్క ద్వేషము, పగ అనేక రీతిలుగా నిన్ను ప్రలోభపెట్టు పాపానికి తీసుకెళ్తాయి. కాబట్టి ఆవేశపూరితమైన కోపంలో కాకుండా సాత్వికము కలిగి, అంటే అసలు కోపం లేకుండా కాదు, సమయాన్ని బట్టి ఆ కోపాన్ని మనం ప్రదర్శించవచ్చు. అంటే సమయాన్ని బట్టి కోపించవలసిన పరిస్థితులు వస్తాయి. అంటే అది ఏ రీతిగా ఉండాలి? ఉదయం వచ్చిన కోపము సాయంత్రానికల్లా మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి. అంటే మనకు వచ్చిన కోపము ఆ యొక్క క్రమాన్ని సరి చేయటానికి, అటువంటి పరిస్థితుల నుంచి మనకి పాపంలోకి వెళ్లకుండా ఉండటానికి ఆ కోపాన్ని ప్రదర్శించే కోపం ద్వారా సరి చేసుకుంటానికి ఏమాత్రము అది ఎన్నో రోజుల ఏళ్ల తరబడి ఉంచుకొని ద్వేషాన్ని, పగని పెంచేది మరి సాత్వికమైన మనసు కాదు. సాత్వికమైన మనసు లేనప్పుడు మన సమాధానమైన జీవితం జీవించలేం. కాబట్టి సమాధానము కలిగి మనము జీవించాలంటే మనకు ముందుగా వినయము కావాలి, తర్వాత మనకి దీర్ఘశాంతము కావాలి, తర్వాత మనకి కావాల్సిందేంటి? సాత్వికమైన మనస్సు కావాలి. ఈ మూడు కలిగి ఉన్నప్పుడు మనిషి యొక్క జీవన విధానము యేసుక్రీస్తు జీవన విధానం వలె ఉంటుంది. అంతేగాని ఆయన దేవుడు కాబట్టి లోకంలోకి వచ్చి అనేక మహత్కార్యాలు చేస్తూ ఆయన ఆధిక్యతను చూపించుకుంటూ దేవుడుగా మరి అనేక మంది జయజేలు పలుకుచు అనేకమైన భవంతులలో అధికారములో లేకపోతే అనేక మంది సేవలు చేయించుకుంటూ జీవించాలి. అతి సామాన్యమైన జీవితం జీవిస్తూ మరి ప్రతి వారికి చేయవలసిన ప్రేమను పంచుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రేమ బంధము కలిగి మనం ఉన్నప్పుడు ఐక్యత కలిగి ఉంటాం. మనము మరి ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో అంటే మనం ఒకరినొకరు ఆదరించుకుంటాం, ఒకరిని సహకరించుకుంటాము. మనం ఆ రీతిగా సహకరించుకునే శరీరం వలె ఉన్నప్పుడు శిరస్సుగా ఆయన ఉండి ఆ శరీరానికి శిరస్సుగా ఉన్న ఆయన మనుషులుగా మనం ఉంటాం. కాబట్టి దేవుని యందు నిలిచి ఉండటం అంటే, దేవునిలో ఉండటం అంటే, పరలోకంలో మనం జీవించడం అంటే, ఈ లోకంలో కూడా అటువంటి జీవన విధానం కలిగిన యేసుక్రీస్తు వలె మనం జీవించగలగాలంటే వినయ మనస్కులై ఉండాలి. వినయ మనస్కులంటే మనము సేవకులము, బానిసలమని కాదు. మనకి ఆ విషయాలన్నీ తెలియక మనం ఎందుకు పనికిరాని వారం అంటే అర్హులము కాదు, అసమర్థులం. అయినను మనల్ని అర్హులుగా, సమర్థులుగా నడిపించేవాడు ఉన్నాడని ఎప్పుడైతే మనం తలుస్తామో మన యొక్క క్రియలు అన్నీ కూడా వినయము కలిగి ఉంటుంది. ఆ రీతిగానే మరి యొక్క దీర్ఘశాంతము కలిగి మనం ఉన్నప్పుడు ప్రతీకార ద్వేషాలను విడిచి మరి ఆ యొక్క శాంతముతో సరి చేసుకొని మనము ప్రతీకారాలు చేసే యొక్క పాపం నుంచి బయటపడేవారం, ఇతరులకు కూడా లేకుండా సమాధానం కలిగే విధంగా మనం ఉంటాం. మరి సాత్వికమైన మనసు కలిగినప్పుడు ఆ సాత్వికమైన మనసు మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుందంటే మనము ఇతరులకు ఎటువంటి హాని చేయని పరిస్థితిలో ఉంటుంది. మన యొక్క ఆగ్రహము కట్టలు తెంచుకొని అనేకమైన దుష్కార్యాలు చేయకుండా ఉంటుంది. అంతేకాకుండా మనము ఏమీ కోపం లేని వారమని కాదు, కోపం మనకు ఉన్నను ఆ యొక్క క్రమాన్ని సరిచేసుకునే వరకు అది కూడా కొంత సమయం మాత్రమే మించి ఉండకూడదని వాక్యం చెప్తుంది. అంటే ఆ యొక్క రీతిగా మనం జీవించినప్పుడు ఈ లోకంలో యేసుక్రీస్తు ఏ రీతిగా జీవించాడు, మరి ఆయన అనేక మంది అనేక రీతిలుగా శోధించినను, అనేక మంది సందర్భాలన కొండలపైన, ఒక ధోనిలపైన, మరి ఆయన చేసిన ప్రయాణం మరి నడకపైన వెళుతున్నప్పుడు ఒక సామాన్యమైన మానవుడిగా జీవిస్తూ మరి తనకున్న మహిమలను బట్టి కాకుండా తను చేయవలసిన క్రమమును చేస్తూ ఎప్పటికప్పుడు మరి ఆదరణ కలిగిన, ప్రేమ కలిగిన, మాదిరికరమైన జీవితం జీవిస్తూ తనను ఆఖరికి శిక్షించే వారిని కూడా క్షమించమని అడిగిన సాత్వికమైన మనసు కలిగిన వాడుగా యేసుక్రీస్తు మనకు చూపించినప్పుడు, ఆయన బిడ్డలుగా మనం ఎదిగినప్పుడు, ఆయన రాజ్యానికి కోరుకున్నప్పుడు సాత్వికమైన మనస్సు, వినయమైన మనస్సుకు దీర్ఘశాంతముతో కూడి సమాధానకరముగా ఉన్నప్పుడు మనము ఆ యొక్క బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటాం. ఎందుకని మనము ఐక్యముగా కలిగి జీవించాలనే వాక్యం చెప్పబడుతుంది. ఐక్యముగా ఎందుకు మనం జీవించాలంటే 11వ వచనంలో మనం చూస్తే మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగువారు వరకు ఆయన ఇలాగ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. కాబట్టి మనము అపోస్తులు కానవసరం లేదు, అందరం కూడా ప్రవక్తలే కావసరం లేదు, ప్రవచనకర్తలే అవసరం లేదు, కాపరులే అవసరం లేదు. ఒక్కొక్కరికి దేవుని యొక్క కృపావరములు చేసి అందరూ ఆయన యందు సంపూర్ణులగునట్లు చేయడానికి చేసే ప్రక్రియ. ఎందుకని
అపోస్తులు వాళ్ళు చేసిన క్రియలు ఏంటి? ఆయన దేవుని చూసి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని పంపబడిన వారు ఆ కార్యం చేయటిలో మరి ఎటువంటి లోపము లేకుండా దాన్ని పరిపూర్ణత చెంది ఆ రీతిగా దేవుని యొక్క సత్యవార్తను, దేవుని యొక్క ప్రేమను చూపించగలిగిన వారును, సువార్తను ప్రకటించగలిగి దేవుని యొక్క మనసును మన అందరికీ తెలియజేసిన వారై ఉన్నారు. మరైతేగానే ప్రవచనకర్తలు అనేక విషయాల్లో ఒక రోగికి ఏ రీతిగా మందు వేస్తే డాక్టర్ చెప్తాడో ప్రవచనాల ద్వారా అనేక విషయాలు తెలియపరచబడి పాపములు పడుతున్న వారి పాపములు పడకుండా ఆ పాపం వల్ల ఇచ్చిన జీతం, మరణము, శాపము ఇవన్నీ కూడా తెలియపరిచి ఆ యొక్క క్రమాన్ని సరిచేయడానికి ప్రవక్తలను దేవుడు పంపించాడు. మరి కాపరిగా ఉండి ప్రజలందరినీ మరి తను మేపు గొర్రెలకు కాపరి ఏ రీతిగా కాపాడుతూ దారి తప్పుకుంటారు, కాపరులుగా ఉండే వాళ్ళకి సరైన ఉపదేశం చేస్తూ నడిపించే కాపరులుగా కొంతమందిని, ఉపదేశకులుగా కొంతమందిని, ఈ రీతిగా ఆ యొక్క కృపావరములు దయచేస్తూ ఆయన యందు సంపూర్ణత కలిగిన వారుగా చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకనంటే 15వ వచనం చూస్తే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం ఎన్ని విషయములు ఎదుగుదాము. ఆయన శిరస్సై అన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగ చేసుకొని ఉన్నాడు. ఆయన మన శరీరానికి శిరస్సై ఉండి మన అవయములు ఏ రీతిగా మరి పని చేయబడుతుంది ఇక్కడ చెప్పబడింది. ఏ రీతిగా సర్వ శరీరాలు చక్కగా అమర్చబడి తమలో ఉన్న ప్రతి అవయము తమ తమ పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా. కాబట్టి ఒకళ్ళు సహకరించుకుంటూ ఆదరించుకుంటూ ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి, మరి శరీరంలో అవయములు మరి 2 ఎముకలు అనుకో, 2 కలిసి పని చేయటానికి మనిషి ఏం చేయగలుగుతాడా? అవి ఆ యొక్క క్రమాన్ని మరి ఒకదాని తర్వాత ఒక కీలు 2 కీలుకు సరైన అవగాహన లేకపోతే ఏమొస్తుంది? శబ్దం వస్తుంది, ఒకటి ముందుకు పోతే ఒకటి వెనకపోద్ది. మనిషి వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. అట్లాగే శరీరంలో ఏదైనా సరే ఒక చోట గాయం అయిందంటే ఏం చేస్తుంది? ఆ శరీరంలో గాయమైన స్థలములో చర్మం చేత కప్పబడుతూ, అంటే మరి ఈ శరీరము అనేక అణువుల సముదాయం, అవయవాలే కాదు, కొన్ని వేల అణువులతోనూ కొన్ని మరి అనేకమైన అవయవాలతోనూ మరి అనేకమైన మరి వాటితో నిర్మితమైన ఈ శరీరము ఒక్క శరీరంగా ఏ రీతిగా పనిచేస్తుంది? ఒక్క రీతిగా మరి మనిషికి ఉండబట్టే ఈ రీతిగా మనిషి. అదే మన జాయింట్లో 2 కీళ్ళు క్రమంగా 2 సహకరించుకోకపోతే మనిషి నడవగలడా? నడవలేడు. ఆ రీతిగా మరి ఒక్కొక్క అవయవము దాని క్రమము చొప్పున సహకరించుకుంటూ వెళితే శరీరముగా మరి అమర్చబడిన శరీరం ఏ రీతిగా పనిచేస్తూ ఉంటుందో, శరీరంలో ఉన్న ప్రతి ఒక్క లోటుపాటుని సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు సరిచేసుకొని మరి ఆ శరీరం ఏ రీతిగా వెళుతుందో దేవుని యందు నిలిచిన మనము మరి అవయవములై ఉన్నాం, ఆ శరీరానికి అవయవములై ఉన్నాం. కాబట్టి మనము ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమ కలిగి మనము ఏ రీతిగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ? సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలంటే మనము వినయము కలిగి ఉండాలి. వినయము కలిగి ఉండి అప్పుడు మనము సమాధానము పొందుటకు అర్హులుగా ఉంటే, వినయము కలిగిన వారి యొక్క క్రియలు క్రమము అన్నీ కూడా సమాధానము కలిగి క్రీస్తు చేత ఆత్మ కలిగించి ఐక్యమును పొందిన వారముగా దేవుని వరే మనము జీవించగలిగిన వారుగా ఉంటాం. 25వ వచనంలో మనం చూస్తే, మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడస్తమించే వరకు మీ కోపము నిలిచిండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. దొంగిలు వాడికి మీద దొంగిలకు అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనులు చేయొచ్చు కష్టపడవలను. వినువారికి మేలు కలిగిన అవసరం బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి. ఏ దుర్భాష అయిన మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని వల్ల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి క్రీస్తు మనల్ని ఏ రీతిగా క్షమించాడో ఆ రీతిగా మనం ఒకరినొకరు క్షమించుతూ మనము ఒకరినొకరిలా దయ కలిగి ఉండమని వాక్యం చెప్పబడుతుంది. మన యొక్క దోషములు, పాపములు ఇతరులకు హానికరంగా చేయకుండా మనము ఈ అవయవం అయితే ఏ రీతిగా శరీరాన్ని నడుపుటకు తన యొక్క కార్యాన్ని చేస్తూ ఉంటుందో దాన్ని తప్పకుండా ఆ రీతిగా జీవించాలంటే ఏం చేయమన్నాడు ఇక్కడ? అబద్ధం ఆడటం మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే పలకమన్నాడు.
కోపపడి వానికి పాపం చేయకుండా సూర్యమస్తమించే లోపల ఆ కోపాన్ని తగ్గించుకోమన్నాడు. అపవాదికి చోటేయకుండా దొంగిలేవాడికి మీద దొంగిలించకుండా పంచిపెట్టుటకు మనసు కలిగిన వాళ్ళుగా మనం చేసుకోమన్నాడు. అనుకూల వచనమైన పలుకుడు కానీ దుర్భాషలు, అనుకూలమైన వచనాలు పలకాలి. ఇతరులను ద్వేషించు పలికే మాటలు పగను పెంచుతాయి, కానీ అనుకూలమైన వచనాలు ప్రేమను పంచుతాయి. ఆ రీతిగానే మన యొక్క కోపము పగ ప్రతీకారాన్ని రేపి పాపానికి వెళుతుంది, కానీ సమాధానకరమైన జీవితానికి రాదు. కాబట్టి ఆ కోపాన్ని ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత మంచి జరిగే ఉంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకున్నప్పుడు మనము అవయవములు ఏ రీతిగా సర్దుకుని ఒకటి పనిచేస్తే ఆ రీతిగా పనిచేసే క్రీస్తు శిరస్సు అయిన శరీరానికి అవయవములుగా మనం ఉండగలుగుతాం. అంతేకాకుండా మనం అబద్ధం ఆడి చేసే క్రియల వల్ల వచ్చే లాభం ఏంటి? అనేకమైన దుర్మార్గపు క్రియలు. దాని నుంచి మాని మనం ఎప్పుడైతే సత్యం చెప్తామో పాపం చేసే క్రమంలోంచి మనం తొలగించబడతాం, రాము. అపవాదికి చోటేయకుండా జీవించే విధానం బట్టి మనము ఒకరినొకరు ఆదరణ కలిగి, ప్రేమ కలిగి, క్రీస్తు శరీరానికి మన అవయవములై ఐకమత్యము కలిగి దేవుని నిత్యరాజ్యానికి వారసులుగా మనం ఉన్నప్పుడు ఈ లోకంలో కూడా ఆయన మనం జీవించగలుగుతాం. కాబట్టి అటువంటి జీవించే విధానానికి ఇక్కడ వాక్యంలో దేవుడు ఇచ్చిన అనేకమైన వచనాలు మనం విన్నాం. కాబట్టి ఆ రీతిగా మన జీవన విధానము క్రీస్తు వలె ఉండాలి. ఈ రీతిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. సమస్తాన్ని సృజించి సమస్తానికి అధిపతి అయినా కూడా ఇక్కడికి వచ్చి మాదిరికరమైన జీవితాన్ని జీవించినప్పుడు ఆ రీతిగా జీవించి మనము మరి నిత్యరాజ్యానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడో ఎంతో జీవిస్తాం అనుకున్నాం, కానీ ఆ మాదిరికరమైన జీవితం ఇక్కడ జీవించమని, ఆ రీతిగా ఉండమని, ఒకరిని ఆదరించుకొని మనము ఒక్కళ్ళము కాదు, క్రీస్తు శరీరానికి మన అవయవనం ఒకళ్ళు. కాబట్టి అందరం ఐక్యము కలిగి, ప్రేమ కలిగి, ద్వేషము పగా వీడి, ఒకరినొకరు ద్వేషించుకుంటూ కాకుండా, ఒకరినొకరు మరి విభేదించుకునే కాకుండా, సత్యము పలుకుతూ అబద్ధాలను మాని, మరి అంతేకాకుండా మన కోపంతో, పగతో, ప్రతీకారంతో కాకుండా అవసరమైతే అనుకూల వచనాలు పలికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మన యొక్క జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా ఎదుగుతాము. దేవుని యొక్క ప్రేమను పంచేవారు ఉంటాము. మనలో పాపం అనేది చోటు ఇవ్వకుండా దేవుని బిడ్డల వలె నీతిమత్వం కలిగి దేవుని రాజ్యానికి నిత్య వారసులుగా మనము ఉండే క్రమము ఇదని వాక్యం చెప్పబడుతుంది. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యము ద్వారా మా యొక్క జీవిత విధానంలో మీ లోకానుసారమైన జీవితం జీవించి నీకు దూరంగా ఉంటున్న వాక్యం సెలవిచ్చినది. కాబట్టి మేము క్రీస్తు అయిన నీకు మా శిరస్సు అయిన శరీరానికి అవయవములుగా జీవించుటకు మమ్మలను, మా యొక్క క్రియలను సమాధానకరమైన జీవితంతో మేము జీవిస్తూ సహకరించుకుంటూ ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క శరీరంకు అవయవములుగా జీవించి నీ యొక్క నిత్య రాజ్యానికి వారసుగా మేము ఉంటాం. కాబట్టి ఆ రీతికి జీవన విధానాన్ని మా యొక్క జీవితాల్లో నింపుకొని నడుచుకునేలాగా నడిపించమని క్రీస్తు వారి పెట్టుబడి కొంచెం తండ్రి. ఆమెన్.